ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా మంచి కలెక్షన్లనే వసూలు చేసింది. ఫస్ట్ రోజు పవన్ కళ్యాణ్ ఎంటైర్ కెరీర్లో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. రెండవ రోజు నుండి 15వ రోజు వరకు డీసెంట్ స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. వీకెండ్స్ వచ్చేసరికి సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిందంటే కేవలం పవన్ కళ్యాణ్ స్టామినాతో అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఏ ఏరియాలో ఎంతవరకు కలెక్ట్ చేసిందో 15 రోజుల వరకు ఏరియా వైజ్గా షేర్ కలెక్షన్లు చూద్దాం. నైజాం 23,52,00,000 షేర్, ఉత్తరాంధ్ర 10,93,00,000 షేర్, సీడెడ్ 10,98,00,000 షేర్, గుంటూరు 7,69,00,000 షేర్, నెల్లూరు 4,60,00,000 షేర్, కృష్ణా 6,27,00,000 షేర్, తూర్పుగోదావరి 8,20,00,000 షేర్, పశ్చిమ గోదావరి 7,35,00,000 షేర్, ఓవర్సీస్ 11,66,00,000 షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 8,98,00,000 షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో 100,41,00,000 షేర్, 177,82,00,000 గ్రాస్ వసూలు చేసింది. నెగిటివ్ టాక్తో 100 కోట్ల షేర్ కొట్టడం మామూలు విషయం కాదు. ఇది రికార్డ్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా 16వ రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. 16వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 15%, మ్యాట్నీ షో 15%, ఫస్ట్ షో 17%, సెకండ్ షో కూడా 17% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలు బట్టి చూస్తే 16వ రోజు 42 లక్షల గ్రాస్, 22 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 16 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 100,63,00,000 షేర్, 178,21,00,000 గ్రాస్ వసూలు చేసినట్లు అవుతుంది. ఇంకా ఈ సినిమా 23 కోట్ల షేర్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించడం లేదు. సుమారు 23 కోట్లకు పైగా నష్టాలు రావచ్చని తెలుస్తోంది.